హాయ్, గుడ్ ఈవినింగ్ గైస్. డైలీ డోస్ ఆఫ్ యష్ అని పెట్టి నాకే డోసులు చాలా పడ్డాయి డైలీ. మనశ్శాంతి, మెంటల్ పీస్ సరిగ్గా లేక ఇన్ని రోజులు అసలు వీడియో కాదు కదా ఏది మైండ్కి మంచి ఆలోచన రాలేదు. చాలా బ్రూటల్ థాట్స్ అన్నమాట. ఒకటి, మనం ఏదైనా చేసుకోవాలా లేదా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేసేయాలి అనే థాట్స్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను. అంటే మెంటల్గా ఎలాగంటే ఎట్లా చెప్పాలా, ఏదైతే దేంది మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలన్న థాట్స్ వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఎందువల్ల అంటే మనల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు లేదు అవంతా. ఉమ్, ఎందుకన్నా మంచిది మనం కొన్ని రోజులు ఏదైనా డివోషనల్ కానీ స్పిరిచువల్ దీంట్లోకి వెళ్ళాలని శివ దీక్ష తీసుకున్నాను, నిర్ణయం తీసుకున్నాను. ఒక మండలం 41 రోజులు. ఈరోజు ఈవినింగ్, అంటే నాకు ఎట్లా నైట్ షిఫ్ట్స్ కాబట్టి నాకు ఈవినింగ్ డే అవుతుంది లెక్కకి. ఇప్పుడు ఈరోజు సాయంత్రం శివ దీక్ష తీసుకుంటున్నాను, ఫస్ట్ డే. చూద్దాం నా 41 రోజులు జర్నీ ఎలా ఉంటుందో. చాలా వైల్డ్ థాట్స్ అన్నమాట. ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేని కోపం కానీ ఆవేశం కానీ, అదే అలాగా అయిన వాళ్ళ వల్ల వచ్చే బాధ కానీ కాని వాళ్ళ వచ్చే ఆవేశం కానీ, ఈ రెండిటికి లొంగిపోకుండా, ఈ బాధలో కృంగిపోకుండా దేవుడి ఆధీనంలోకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. అంటే దైవ స్మరణకి తీసుకోవాలని చాలా ఇదయ్యాను. నా మెంటల్ పీస్ ఎప్పుడు సెట్ అవుతుందో అప్పుడే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండగలుగుతాను నా లైఫ్లో. కానీ ఈ ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని నేను ఎక్కడ కరెక్ట్గా ఉండలేకపోతున్నాను. చూద్దాం ఈ 41 రోజులు నాలో ఎన్ని మార్పులు రాబోతాయో, ఏం జరుగుతుందో. మంచోడు అవుతాను, చెడ్డోడు అవుతాను. మోస్ట్లీ మంచోడు అవుతామని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. యాక్చువల్గా మా తమ్ముడు కౌశి తిరుపతి నుంచి తీసి పంపించాడు. ఇది మాల, పంచలు. ఇక్కడ ఇక్కడ బెంగళూరులోనే నేను ఈ దీక్ష తీసుకొని 41 రోజులు ఉండి తిరువണ്ണామలైకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను.